భారత పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడి అమానుషమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి అన్నారు. ఈ దాడిని దేశ ప్రజలంతా తీవ్రంగా ఖండించాలన్నారు. భారత పర్యాటకులపై జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదుల హత్యాకాండకు నిరసనగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతి చెందిన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో భారత పర్యాటకులపై జరిగిన దాడి హేయమైన చర్య అని, దాడికి పాల్పడ్డ ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఇరుగు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, జిల్లా కోశాధికారి నర్సిరెడ్డి, తపస్ మహిళా నాయకురాలు లతాకుమారి, మిట్టపల్లి రాధ, మమత, మానస, నాయకులు ఓలి సమీర్ కుమార్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పహల్గాంలో హిందువులపై జరిగిన హత్యాకాండను మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు విహారయాత్రకని కొందరు, హనీమూన్కని కొందరు వెళ్ళిన అమాయక హిందువులను పాశవికంగా పేరడిగి ఐడి కార్డు చూసి చాలా దారుణంగా చంపడం, అక్కడ హనీమూన్ అని భార్యాభర్తలు వెళితే భార్య ఎదురుగానే భర్తను చంపడం, తల్లిదండ్రుల ముందు పిల్లలను చంపడం, పిల్లల ముందు తల్లిదండ్రులను ఈ విధంగా పాశవికంగా చంపడం, ఇది చాలా హేయమైన చర్య. ఏదన్నా సిద్ధాంతపరంగా ఉంటే మాట్లాడాలి, అడగాలి, అది డిమాండ్ చేయాలి. కానీ ఇది పొదల చాటున ఉండి గుట్టుగా చంపడం, ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోతే కోహనా మేధావులు, సెక్యులరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు పెదవి నోరు మెదపడం లేదు? ముస్లింల మీదైనా, క్రైస్తవుల మీదైనా, హిందువుల మీదైనా హత్య ఏదైనా హత్యే, దాన్ని మానవతా దృక్పథంతో ఖండించాలి. కానీ ఇది సరైనది కాదు. దీన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ కౌంటర్ సెంటర్లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిందో కాశ్మీర్లో ఉగ్రవాదులు హేయంగా ఒక హిందువులను నిలబెట్టి గన్ పాయింట్ పేల్చి చంపడం జరిగింది. వాళ్ళని పేరు అక్కడ కులం అడగలేదు, వేరేది ఏం అడగలేదు, మతం అడిగిండు, మతం ఆధారంగానే హత్య చేయడం జరిగింది, చంపడం జరిగింది. ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలి. వెంటనే కాశ్మీర్లో సైనిక చర్య చేపట్టి ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఉగ్రవాదులను ఏర్పాడేసి ఇక్కడ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే వాళ్ళు చనిపోయినరో వాళ్ళ కుటుంబానికి, ఉగ్రవాదుల దాడి వల్ల చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఎవరైతే క్షతగాత్రులు ఉండి చాలామంది గాయపడడం జరిగింది, వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. దొంగచాటుగా వచ్చినటువంటి 7 ఉగ్రవాదులు 140 కోట్ల జనాభాని భయపెట్టాలంటే ఎన్నటికీ సాగదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మరి ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని ఉగ్రవాదం అనే సాకుతోటి మరి పాకిస్తాన్ మనపైకి ఎగదోసి భారతదేశాన్ని మరి ప్రపంచ దేశాల్లో పలుచన చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మరి హిందూ టూరిస్టులను కాశ్మీర్లోని పహల్గాంలో మరి ఊచకోత కోసినటువంటి సందర్భం. ఇది ఎన్నటికీ కూడా మరి సహించరానటువంటి విషయం. మరి అక్కడ చనిపోయినటువంటి మృతులందరికీ కూడా సంతాపంగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారికి సంతాపం ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సహించకూడదు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరి ఆ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు మేమందరం కూడా ఈ దేశానికి, ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.